చేయలేక కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలుపెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆర్థిక వనరులు సమకూర్చలేక మోసం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. శ్వేతపత్రం అంటూ కాంగ్రెస్ కాలియాపన చేస్తుందని కడియం విమర్శించారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టులపై ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలని కాంగ్రెస్ కు కడియం సవాల్ విసిరారు. అనేక మంది 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు. కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. 93,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రెండవది, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన, 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని చెప్పారు. కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా 98,000 కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ, రెండవ దశ లోయర్ మాండేర్ డ్యామ్ కు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా కలుపుకొని 15 లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది. కొత్తగా 98,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవమని తేలింది. 1 ఎకరానికి సాగునీరు అందలేదని,